3వ అధ్యాయము మొదటి 12 వచనాలలో ఇక్కడ మొదటి విషయాన్ని మనం చూస్తాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ 12 వచనాలు కూడా ఫోకస్ ఏంటంటే టంగ్, నాలుక లేకపోతే మాటలు. ఈ నాలుక గురించి ఒక ఆయన ఏం రాస్తాడంటే, ద వరల్డ్స్ స్మాలెస్ట్ బట్ హ్యావింగ్ ద లార్జెస్ట్ ట్రబుల్ మేకర్. వరల్డ్స్ స్మాలెస్ట్, ఇది చాలా చిన్నది, కానీ దీని వలన కలిగేటటువంటి ఆ యొక్క నష్టము కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా ప్రభావం కలిగింది. ఎక్కువ నాలుకను యూజ్ చేసేది ఎవరు? బోధకులు. కాబట్టి మొట్టమొదటిగా ఈ నాలుకతో ఎక్కువ పని కలిగినటువంటి బోధకులతో స్టార్ట్ చేశాడు. బోధకులమైన మనము అంటే తనను కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు అంటలేదు, మనము అంటున్నాడు. కాబట్టి మన అందరి జీవితాల గురించి ఒకసారి ఆలోచన చేసినప్పుడు బోధకులమంటే కేవలము సేవకులు, పాస్టర్స్, ప్రీచర్సే కాదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సండే స్కూల్ టీచర్స్ అయినా, నాయకులైనా, యూత్ లీడర్స్ అయినా, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి ప్రతి ఒక్క విశ్వాసి గురించి ఈ మాట వర్తిస్తూ ఉంది. ఏమంటున్నాడంటే, అ వర్డ్ టు ద టీచర్స్, ఒక సూటి అయినటువంటి హెచ్చరిక ఇది. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు కలదు అని ఎరిగి. యు మస్ట్ నో వన్ థింగ్. ఏంటంటే, ఎవరైతే బోధకులుగా ఉంటున్నారో వారు బోధించేటువంటి బోధ విషయమై అకౌంటబుల్గా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏమేమి బోధిస్తూ ఉన్నావో దాన్ని జీవించడం మాత్రమే కాదు, అది చాలా ప్రాముఖ్యమైనది. బట్ ఏమి బోధిస్తూ ఉన్నావో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. సో మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, డు నాట్ మల్టిప్లై టీచర్స్. సో ఊరికనే బోధకులను పోగేసుకోవద్దు. ఎందుకంటే బోధ అనేది, ప్రీచింగ్ అనేది, టీచింగ్ అనేది, దేవుని యొక్క వాక్యమును పట్టుకొని దాని ప్రకారం నిలబడటం అనేది అది ఎంతో దొడ్డమైనటువంటి పని, ఎంతో ఉన్నతమైనటువంటి పిలుపు. అది దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. అలాగని చెప్పేసి దేవుని వాక్యాన్ని బోధించొద్దు అని కాదు దీని ఉద్దేశం. ఒక విషయాన్ని ఎరగండి, బోధకులమైన మనము చాలా ప్రాముఖ్యమైన పనిని చేస్తూ ఉన్నాం. కాబట్టి డోంట్ టేక్ ఇట్ లైట్, డోంట్ హ్యాండిల్ ఇట్ కేర్లెస్లీ. దాన్ని ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా, మన జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, మనం ఏది మాట్లాడినా పర్వాలేదు ఇక్కడ నుంచోని అన్నట్లుగా దయచేసి ఈ యొక్క ప్లేస్ని, ఈ పొజిషన్ని, దేవుడిచ్చినటువంటి బాధ్యతని తీసుకోవద్దు. ఎందుకు అంటే ఈ లోకములో గనక మనం చూసినట్లయితే ఎంతోమంది అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధలను చేసేవాళ్ళు ఉన్నారు. అంత్య దినాలు ఒక సూచన ఏంటో తెలుసా? మనుషులట దురద చెవులు గలవారై తమకు ఇష్టమైనటువంటి బోధలను బోధించే బోధకులను పోగు చేసుకుంటారట. వాళ్ళు ఏవైతే వినాలో వాటినే బోధించే బోధకులను పోగు చేసుకుంటారట. సో అది వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ద ఎండ్ డేస్ అని ఆల్రెడీ పౌలు భక్తుడు తిమోతి పత్రికలో సెలవిచ్చాడు. కాబట్టి సో ఈ బోధకులైనటువంటి వారికి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, జాగ్రత్త. వీ నీడ్ టీచర్స్ బట్ నాట్ ఫాల్స్ టీచర్స్. వీ నీడ్ టీచర్స్ బట్ ఫెయిత్ఫుల్ టీచర్స్. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకంగా హ్యాండిల్ చేసేవారు. కాబట్టి డు నాట్ మిస్అండర్స్టాండ్, డు నాట్ మిస్ట్రీట్ ద మినిస్ట్రీ ఆఫ్ టీచింగ్. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధను మనము తప్పుగా అర్థం చేసుకోవద్దు, దాన్ని రాంగ్గా హ్యాండిల్ చేయొద్దు అనేటువంటి ఒక హెచ్చరికనిస్తా ఉన్నాడు. దే ప్లే అన్ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్, సో దే ఫేస్ అన్ ఇంటెన్స్ పనిష్మెంట్ ఆల్సో. మరి కఠినమైనటువంటి తీర్పు ఉండును. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సాతానుడు ఈ యొక్క సంఘ చరిత్రలో వాడు ఏ విధముగా సంఘాలని పాడు చేస్తాడంటే, ఒక బోధకుని, ఒక నాయకుని బాగా పాపులర్ చేస్తాడు. వాడు ఎంత పాపులర్ చేస్తాడంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఆయన వైపు చూసేటట్లుగా, ఆయన వెనక వెళ్ళేటట్లుగా ఆయన్ని పాపులర్ చేస్తాడు. సో ఒక్కసారిగా గొప్ప పరిచర్య ప్రారంభమవుతుంది. అనేక మంది ఆ పరిచర్య ద్వారా ప్రభావితులవుతారు. సాతానుడు ఏం చేస్తాడంటే ఈ లక్షల మందిని, ఈ వేల మందిని మోసం చేయడవాడు ఆ ఒక్కరిని తిప్పేస్తాడు. సో ఎప్పుడైతే ఆ ఒక్కరిని తప్పు బోధ వైపు, రాంగ్ డాక్ట్రిన్ వైపు తిప్పేస్తాడో, అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక్క మనిషి ద్వారా కొన్ని లక్షల మంది మీదకి వెళ్ళిపోయింది.
సో ఇప్పుడున్నటువంటి అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో, కల్ట్స్ అని పిలువబడే ఏవైతే ఉన్నాయో, హెరసీస్ అని పిలువబడేటువంటి ఈ తప్పుడు బోధలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు చాలా చక్కగా ప్రారంభమైనవే, అనేకమైనవి. అయితే ఏం చేశాడు సాతానుడు? ఎప్పుడైతే అవి అభివృద్ధి చెందినవో, పాపులర్ అయినవో, ఆ సేవకుడు అనేక వేల మంది, లక్షల మందిని ప్రభావితం చేసే ఒక నాయకుడయ్యాడో, అతన్ని తిప్పేశాడు వాడు. దేవుడు అతనికి ఎలాంటి శిక్ష విధిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఈ లక్షల మంది, వేల మంది దారి తప్పిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తిగా మరి కఠినమైన తీర్పు ఉంటుంది. దట్స్ అ పాయింట్ హియర్. కాబట్టి మన యొక్క జీవితాలని, మన యొక్క బోధను జాగ్రత్తగా చూసుకోవాలి. 2వ వచనాన్ని కనుక మనం చూస్తే, అనేకమైన విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేకమైన విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అగైన్ ఇక్కడ భక్తుడు మనము అంటున్నాడు కానీ మీరు అంటలేదు. ఈ మాటని చాలా జాగ్రత్తగా మనము నోటీస్ చేయాలి. అతని యొక్క హ్యూమిలిటీని చూడండి, ఆయన యొక్క దీనత్వము, ఆయన తగ్గింపును కనుక మనం చూస్తే, యాకోబు గురించి మనం ఆల్రెడీ ధ్యానించాము. యాకోబు భక్తుని సంఘ చరిత్రకారులు ఏమన్నారు తెలుసా? జేమ్స్ ద జస్ట్ అన్నారు. జస్ట్ అంటే నీతిమంతుడైన యాకోబు. తన ప్రవర్తనలో, తన మాటల్లో, తన జీవితంలో ఎంతో యథార్థముగా, నీతిగా బ్రతికాడు అని సంఘము ఆయన గుర్తించింది. అలాంటి భక్తుడు ఇప్పుడు ఏమంటాడంటే, మనము బోధకులమైన మనము అన్నాడు. రెండవది, మనమందరము అనేకమైన విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. అది వాస్తవం. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా మన కళ్ళ ముందు అనేక విషయాలు కనిపిస్తాయి. మన మనస్సాక్షి హెచ్చరిస్తున్నటువంటి, గద్దిస్తున్నటువంటి ఎన్నో ఏరియాస్ మనకు కనిపిస్తాయి. మనమందరము కూడా ఏ విధమైన దోషము, ఏ విధమైన బలహీనత, ఎక్కడా మనము తప్పిపోలేదు అన్నట్లుగా వేషధారులుగా దేవుని సన్నిధికి రావాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే ప్రభువుకు ఆల్రెడీ తెలుసు మన జీవితాలు ఏంటో. అయితే యథార్థంగా మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. అనేక విషయాల్లో మనం బలహీనులుగా ఉన్నాం, అనేక విషయాల్లో మనం తప్పిపోవచ్చున్నాము. అయితే మరి ఎక్కువగా తప్పిపోయేటటువంటి ఏరియా ఏంటో తెలుసా? మాటలు. జాగ్రత్తగా, కాషియస్గా కనుక మన యొక్క నోటిని మనం కనుక ఒక ఫిల్టర్ పెట్టి దాన్ని చెక్ చేస్తే, మనం ఎన్ని విషయాల్లో, ఎన్నిసార్లు ఈ మాటల్లో మనం తప్పిపోతూ ఉన్నామో మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనను మాట యందు తప్పనిడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. ఎవడయ్యా మెచ్యూర్డ్ పర్సన్? ఎవడయ్యా మెచ్యూర్డ్ క్రిస్టియన్ అంటే, ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ద మెచ్యూర్డ్ పర్సన్ ఈజ్ ద వన్ హూ ఈజ్ పేషెంట్ ఇన్ హిస్ ట్రయల్స్. తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఎవడైతే ఓపికతో కనిపెట్టి సహనముతో దానిలో నిలబడతాడో వాడే మెచ్యూర్డ్ పర్సన్, వాడే పరిపక్వము కలిగినటువంటి క్రైస్తవుడు అని చెప్తున్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి, ద మెచ్యూర్డ్ పర్సన్ ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ ద ట్రూత్. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే మెచ్యూర్డ్ పర్సన్ అంటున్నాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి, ద మెచ్యూర్డ్ పర్సన్ ఇస్ ద వన్ హూ హ్యాస్ ద పవర్ ఓవర్ హిస్ టంగ్. ఎవడైతే తన యొక్క నోటి మీద, తన నాలుక మీద పట్టు కలిగిన వాడుగా ఉంటాడో వాడే పరిపక్వం కలిగిన క్రైస్తవుడు, వాడే ఇదిగో స్పిరిచువల్ మ్యాన్ అని చెప్తా ఉన్నాడు. సో 3 ఏరియాస్ చెప్పాడు. హూ హ్యాస్ పేషెన్స్ ఇన్ ట్రయల్స్, who has practicing the truth and who has the power over tongue. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మన యొక్క నాలుక మీద మనము పవర్ కలిగిన వారుగా, లేకపోతే సాధు చేయగలిగిన వారుగా ఉండాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏ విధముగా ఈ నాలుకను మనము సాధు చేసుకోవాలి, నాలుక విషయంలో ఏమి కలిగి ఉండాలి? 3 ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ చెప్తా ఉన్నాడు. 3వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే 3 రకాలైనటువంటి లక్షణాలని వివరించడానికి 6 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, గుర్రాల యొక్క నోటికి పెట్టే కళ్ళము, బిట్ అంటారు దాన్ని. రెండవది, ఓడలను కంట్రోల్ చేసే చుక్కాని, రడ్డార్. మొట్టమొదటిది ఏంటి? గుర్రముల యొక్క నోటికి పెట్టి కంట్రోల్ చేసేటువంటి ఆ యొక్క కళ్ళము. రెండవది, ఓడలని డైరెక్ట్ చేసేటువంటి చుక్కాని, విచ్ ఇస్ రడ్డార్. ఆ తర్వాత నిప్పు, అగ్ని, ఫైర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే సాధు కానిటువంటి జంతువులు, సాధు కానిటువంటి జంతువుల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత నీటి ఊట, బొగ్గ గురించి మాట్లాడాడు.
చెట్టు గురించి మాట్లాడావు. 6 illustrations టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ టంగ్. ఈ 6 ఎగ్జాంపుల్స్ని 3 కేటగిరీలో మనం చూద్దాం. మొట్టమొదటి, ఫస్ట్, నెంబర్ 1, ఇట్ హ్యాస్ ద పవర్ టు డైరెక్ట్ అస్. ఇట్ హ్యాస్ ద పవర్ టు డైరెక్ట్. ఇప్పుడు మొట్టమొదటిగా ఉపయోగించిన 2 ఎగ్జాంపుల్స్, గుర్రానికి నోటికి పెట్టేటువంటి కళ్ళము, రెండవది ఓడలు నడిపించేటువంటి చుక్కాని. ఈ రెండిటి యొక్క పని ఏంటో తెలుసా? నావిగేషన్, డైరెక్షన్. సో ఈ యొక్క నోటికి ఏముందో తెలుసా? ద పవర్ టు డైరెక్ట్, ద పవర్ టు గైడ్, ద పవర్ టు లీడ్, ద పవర్ టు నావిగేట్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితం యొక్క దిశలను, లేకపోతే మన జీవితం యొక్క ఆ యొక్క ప్రయాణాలని, నిర్ణయాలని, ఎంపికలను గైడ్ చేసేటటువంటి పవర్ ఈ నోటికి, నాలుకకు ఉంది. జాగ్రత్త అంటున్నాడు. ఇట్ హ్యాస్ ద పవర్ టు, చెప్పండి, డైరెక్ట్. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా కామన్ థింగ్ ఏంటో తెలుసా? ఆ కళ్ళము చాలా చిన్నది, ఆ జంతువు చాలా పెద్దది, బలమైంది. ఆ నోటికి పెట్టినటువంటి ఆ చిన్న ఆ కళ్ళమట, ఆ వైల్డ్ నేచర్ కలిగినటువంటి, బలమైనటువంటి శక్తి కలిగినటువంటి, ఒక యారగెన్స్ కలిగినటువంటి, ప్రైడ్ కలిగినటువంటి, నేను లోబడను అనేటటువంటి స్వభావం కలిగినటువంటి గుర్రాన్ని ఏం చేస్తుందట? అది కంట్రోల్ చేసి దాన్ని స్ట్రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా అని దాని యొక్క డైరెక్షన్ని గైడ్ చేసేటువంటిదిగా పనిచేస్తుందట. దిస్ ఇస్ స్మాల్ బట్ ఇట్ కంట్రోల్స్ ద బిగ్గర్ థింగ్. రెండవది, షిప్ గురించి కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క షిప్ ముందు ఒక పలక లాంటిది ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దాన్ని రడ్డార్ అంటారనమాట. సో దాని యొక్క దిశను బట్టి అది ఎలాగైతే మూవ్ అవుతుందో అంత పెద్ద కొన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆ యొక్క కార్గోని క్యారీ చేసేటువంటి ఈ పెద్ద షిప్, అది డైరెక్షన్స్ అనేవి ఆ చిన్న రడ్డార్ దాన్ని డైరెక్ట్ చేస్తుంది. స్మాల్ థింగ్ దట్ కంట్రోల్స్ అండ్ డైరెక్ట్స్ బిగ్గర్ థింగ్. సో ఇక్కడ సేమ్ థింగ్ ఇక్కడ ఏం అప్లై చేస్తుందంటే, నాలుక కూడా చిన్నదే, నాలుక కూడా చాలా చిన్న అవయవము, కానీ దాని ప్రభావం అనేది ఈ శరీరం అంతా, కుటుంబం అంతా, సంఘమంతా, సమాజమంతా, ఈవెన్ దాని యొక్క ప్రభావం అనేది కొన్నిసార్లు దేశము, ప్రపంచాల మీదకి వెళ్తుంది. ఎవరు మాట్లాడుతున్నారనే దాన్ని బట్టి, ఏ పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నారని బట్టి ఒక్క మాట ప్రపంచ యుద్ధాలను తీసుకురాగలదు తెలుసా? వన్ సింగిల్ వర్డ్ కెన్ క్రియేట్ ఎ వరల్డ్ వార్ అండ్ డెస్ట్రాయ్, బ్రింగ్ కెలామిటీ ఇన్ ద నేషన్స్ అండ్ ద వరల్డ్. వన్ సింగిల్ వర్డ్, వన్ సింగిల్ పర్సన్, దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్, దాట్స్ ద పవర్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనాలజీ ఏంటంటే, స్మాల్, చిన్న అవయవము, కానీ అది పెద్ద వాటిని కంట్రోల్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ యొక్క హార్స్, ఆ గుర్రాన్ని ఈ కళ్ళెముతో కంట్రోల్ చేసే ఒక వ్యక్తి కావాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కళ్ళెము గుర్రాన్ని కంట్రోల్ చేయదు. ఆ కళ్ళాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకున్నారో అతడు ఆ కళ్ళెము ద్వారా గుర్రాన్ని కంట్రోల్ చేస్తారు. ఆ చుక్కాని, రడ్డార్ అనేది ఓడని కంట్రోల్ చేయదు. ఆ చుక్కానిని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వారు ఆ రడ్డార్ ద్వారా, చుక్కాని ద్వారా ఓడని నావిగేట్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే నాలుక నిన్ను కంట్రోల్ చేయదు. ఆ నాలుక ఎవరి యొక్క ఆధీనములో ఉంది అనేది బట్టి మన జీవితం యొక్క ప్రభావం ఆధారపడి ఉంది. ఆ నాలుక కనుక దుష్టుడైనటువంటి అపవాది యొక్క చేతిలో నువ్వు పెడితే, లేకపోతే నీ సెల్ఫ్, నీ యొక్క స్వీయము అనేటువంటి, నీ అహం అనేటువంటి చేతిలోనికి నువ్వు తీసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ టంగ్, ఇఫ్ ఇట్ ఈస్ ద Satan who is controlling your tongue, then it has a bad influence and a destructive influence. Who is controlling your tongue? In whose hand you have given the full control of your tongue? నీ నాలుక యొక్క సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క కంట్రోల్, ఆధిపత్యము ఎవరి చేతిలో నువ్వు పెట్టావు? ప్రియమైన వారులారా,
వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ కంట్రోల్డ్ టెంపర్మెంట్స్. మన యొక్క జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనము చేయబడి లోబరచబడినటువంటి భావోద్రేకాలు మనం కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో మన నాలుక ఉండాలి. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ మస్ట్ కంట్రోల్ అవర్ టంగ్ లైక్ అ బ్రిటిల్, లైక్ అ రడ్డర్ టు దట్ యానిమల్ అండ్ టు దిట్ షిప్. ఎవరి చేతిలో ఉంది ఈ నాలుక యొక్క కంట్రోల్? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సామెతల గ్రంథము 18:21 అంటున్నాడు, మరణము జీవము నీ నాలుక వశం అంటున్నాడు. ఈ యొక్క నాలుక వశము ఉన్నది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ప్రభావం ఉన్నది. ఇట్ కెన్ రైజ్ ద డెడ్ మ్యాన్, నాట్ ఫిజికల్లీ బట్ ఎమోషనల్లీ. ఎంతో డిప్రెషన్లో, డిస్కరేజ్మెంట్లో, కృంగుదలతో పడిపోయిన ఒక వ్యక్తిని ఇదిగో తిరిగి లేపగలిగినటువంటి శక్తి దేవుడి నాలుకకు పెట్టాడు. అంటే నాలుక లేదు ఉందని కాదు. ఇఫ్ ద టంగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, ఇఫ్ ద టంగ్ స్పీక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాటలు, ఆయన వచనాన్ని, ఆయన మాటలను పలకగలిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతిలో అది ఒక సాధనముగా వాడగలిగినప్పుడు ఇదిగో చచ్చిన వారిని లేపగలిగిన జీవపు శక్తి ఆ నాలుకలో ఆయన పెడతాడు. అది కనుక సాతాను యొక్క చేతిలో కానీ, లేకపోతే మన యొక్క అహం యొక్క చేతిలో కానీ ఉన్నట్లయితే బ్రతికిన వాళ్ళని కూడా చంపగలిగేటటువంటి ఆ యొక్క శక్తి దాంట్లో ఉందట. A single word can encourage a discouraged man. A single word can discourage a person. Both can happen. Who is controlling your tongue? అందుకనే భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా ఇదిగో నా నోటికి చిక్కం పెట్టుకుంటున్నాను, నా మాటల్ని జాగ్రత్తగా కాచుకోవడానికి నాకు సహాయం చేయమని 141వ కీర్తనలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడునని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువా, మా హృదయము ఇదిగో మీ సన్నిధి చేత, మీ మెలని స్వరము, మీ వాక్యము చేత మేము నింపుకోవడానికి సహాయం చేయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద అబండెన్స్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. సాఫ్ట్ వర్డ్, ఆ రఫ్ వర్డ్, గరుకైనటువంటి మాటలట ఇదిగో ఇంకా ఆ యొక్క సమస్యలని పెద్దవి చేస్తాయి. కాబట్టి ప్రభువా ఇదిగో మా యొక్క నాలుక గైడ్ చేసేదిగా, డైరెక్ట్ చేసేదిగా ఉంటా ఉంది. కాబట్టి దాన్ని నువ్వు కంట్రోల్ చేయి ప్రభువా, సో దట్ మేము మా యొక్క జీవితాలని అనేక మందిని నడిపించేటటువంటి ఒక సాధనంగా మా మాటలు, మా యొక్క ప్రవర్తన ఉండడానికి సహాయం చేయి. ద వన్ విచ్ కంట్రోల్స్ మ్యాటర్స్. ఎందుకంటే మన నాలుకని అపవాదిన సాతాడైనా, మన యొక్క సెల్ఫ్ అయినా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. లోకం యొక్క ప్రభావం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. లేదా పరిశుద్ధాత్మ దేవుడు, ఈజ్ ద స్పిరిట్ ఆర్ సేటన్, సెల్ఫ్ ఆర్ ద వరల్డ్, సంసార్. హూ ఈస్ కంట్రోలింగ్ యువర్ టంగ్? రెండవది కనుక మనం చూసినట్లయితే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఇట్ హ్యాస్ ద పవర్ టు డిస్ట్రాయ్, ఇట్ హ్యాస్ ద పవర్ టు డైరెక్ట్ అంటున్నాడు. రెండవది ఇట్ హ్యాస్ ద పవర్ టు డిస్ట్రాయ్. 5వ వచనంలో ఏమంటున్నాడు? అలాగునే నాలుక కూడా చిన్న అవయవమై బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులపెట్టును. ఇక్కడ ఫైర్ గురించి, ఆ తర్వాత సాధు చేయజాలనటువంటి జంతువు గురించి మాట్లాడుతున్నాడు. ఫైర్, చిన్న నిప్పు, ఇట్ బిగిన్స్ లైక్ ఎ స్మాల్ స్పార్క్. చిన్న స్పార్క్ లాగా స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ కెన్ డిస్ట్రాయ్ ద హోల్ ఫారెస్ట్. మీరు మధ్య అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం సమ్మర్లో కదా, అడవులు తగలబడిపోతూ ఉంటాయి. కొన్ని వందల ఎకరాల అడవులు తగలబడిపోతుంటాయి. కొన్ని లక్షల అడవుల్లో ఉండే జీవులని కాలిపోతూ ఉంటాయి. ఎంతో కలప నష్టమైపోతూ ఉంటుంది. నియర్ బై విలేజెస్ కూడా కొన్నిసార్లు ప్రమాదం పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని వందల ఫైర్ ఇంజిన్స్ వచ్చినా కానీ దాన్ని ఆర్పడానికి వీలు కానంతగా అన్కంట్రోలబుల్ వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. దానికి తోడు గాలి కూడా యాడ్ అవుతుంది. కానీ ఆ నిప్పు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఆ అడివంతటిని తగలబెట్టేంత నిప్పు ఒక చిన్న స్పార్క్ దగ్గర స్టార్ట్ అయింది. ఒక చిన్న స్పార్క్. ఆ చిన్న స్పార్కే మన మాట.
దట్ కెన్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. దట్ కెన్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఎంతగా అంటే కొన్నిసార్లు ఆ మాటను వెనక్కి తీసుకున్నా కానీ, కొన్నిసార్లు సారీ 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 అని 100 సార్లు చెప్పినా కానీ, దానివల్ల కలిగిన నష్టము, దాని ప్రభావమును మళ్ళీ రివర్స్ చేయనంతగా ఆ నష్టం వెళ్ళిపోతుంది. అన్కంట్రోలబుల్ వైల్డ్ ఫైర్ అడవులను తగలబెట్టేస్తుంది. సిటీ పట్టణాలను తగలబెట్టేస్తుంది. ఎంత ఆప్ట్ ఎగ్జాంపుల్ తెలుసా ఇది? నాలుక అగ్నియే అన్నాడు. నాలుక అనర్గళమైన విషము అన్నాడు. నాలుక దుష్టత్వమే, పాప ప్రపంచమే ఇది అంటున్నాడు. ఇలాంటి నాలుకతో మనం రోజు మాట్లాడుతున్నాం. అలాంటి స్వభావముతో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే హూ ఈస్ అ మెచ్యూర్డ్ మ్యాన్, హూ ఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, లోపం లేని వాడుగా ఉన్నవాడు ఎవడై అంటే ఈ నాలుకను సాధు చేయగలిగిన వాడు. ఆ నాలుకను, ఇదిగో నా శక్తితో నేను సాధు చేయలేను, నా బలంతో నేను సాధు చేయలేను దాన్ని. ఐ కెనాట్ టేమ్ సింహాన్ని, లేకపోతే ఏనుగుని, లేకపోతే రాచనాగులు, కింగ్ కోబ్రాస్ని, మోస్ట్ పాయిజనస్, వెనమస్ అండ్ డేంజరస్ వైల్డ్ బీస్ట్లను కూడా సాధు చేయగలగవు, సాధు ఆయను అన్నాడు. సాధు ఆయను. బట్ టేమింగ్ ద టంగ్ రిక్వైర్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ వేయబడినటువంటి స్థితి. నా కోపానికి నేను చచ్చిపోయాను, నా అహంకారానికి నేను చచ్చిపోయాను, నా పరువు ప్రతిష్ఠితులకు నేను చచ్చిపోయాను. మై ప్రైడ్ ఈజ్ క్రూసిఫైడ్ అని చెప్పగలిగిన రోజునే డంబపు మాటలు నోట్లో నుంచి రావు. మై సెల్ఫ్ ఈజ్ క్రూసిఫైడ్ అని చెప్పగలిగిన రోజునే ఇదిగో నా పరువు ప్రతిష్ఠిత అనే మాటలు నోట్లో నుంచి రావిక. నేను సిలువ వేయబడ్డాను, నా నాలుక కూడా సిలువ వేయబడింది. అగ్ని కాల్చివేస్తుంది. ఇట్ బర్న్స్ అండ్ హర్ట్స్. అగ్నితో ఎందుకు పోల్చారు తెలుసా? కొన్నిసార్లు మన యొక్క మాటలట ఇతరుల్ని హర్ట్ చేస్తాయి. లైక్ ఎ బర్న్ వూండ్స్, కాలిపోయినటువంటి గాయాల వలె. జాగ్రత్త. అంతేకాకుండా ద మోర్ ఫ్యూయల్ యు యాడ్ టు ద ఫైర్, ద మోర్ ఫైర్ ఇట్ స్ప్రెడ్స్. కొన్ని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? కలహాన్ని రేపుతాయి, మాన్పోవు. కలహాన్ని రేపుతాయి, యుద్ధాలను రేపుతాయి, ద్వేషాలను రేపుతాయి, పగలను అసూయలను రేపుతాయి, గ్యాప్స్ని ఎక్కువ చేస్తాయి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రోషాలని, పౌరుషాలను ఎక్కువ చేసి మరీ ఎక్కువ కీడు చేసినట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దే విల్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. సో ఏ విధమైనటువంటి మాటలు ఇట్ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఆ యొక్క కలహాల్ని రేపేటటువంటి మాటలు ఎలాంటివో తెలుసా? మొట్టమొదటిది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ మనం ఏం చూస్తామంటే డంబపు మాటలు. ఏ మాటలు అంటే ఇవి? డంబపు మాటలు, యారగెంట్ వర్డ్స్. డంబపు మాటలు, డంబాలు చెప్పుకోవటం, గొప్పలు చెప్పుకోవటము, ఇంకా మన భాషలో చెప్పాలంటే డబ్బాలు కొట్టుకోవటం అన్నమాట. అది మనం ఎంత తెలివిగా చేస్తామో తెలుసా? మనం నుంచొని డబ్బాలు కొడితే ఎవడు విండ కాబట్టి మన డబ్బాలు ప్రార్థనలో కొడతాం. ప్రార్థన అయితే ఖచ్చితంగా అందరూ వినాలి. ఆమె అని చెప్పేవాళ్ళకి చచ్చినట్టుగా, ఇక ఆమె అని చెప్పేవారికి వాడు చచ్చినట్టుగా వినాలి కాబట్టి ఎక్కడ స్టార్ట్ చేస్తాం చెప్పండి? ఈ పరిసైడు డబ్బాలు కొట్టడం చర్చిలో స్టార్ట్ చేస్తాడు. రెండవది, మన డబ్బాలు ఎక్కడ కొడతామో తెలుసా? డంబములు సాక్ష్యాలు చెప్పేటప్పుడు చెప్తాం అనమాట. ఇక మైక్ ఇచ్చాము, ఓకే, సో కాబట్టి ఇంకా సాక్ష్యం అయిపోయే వరకు ఇక తప్పదు, అందరూ కూర్చుని వినాలి కాబట్టి సాక్ష్యాలు చెప్పేటప్పుడు స్టేజ్ల మీద ఇక డబ్బాలు కొట్టడం స్టార్ట్ చేస్తాం. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు, చాలాసార్లు మనం చెప్పే సాక్ష్యాలు, చాలాసార్లు ఇతరులకు చెప్పే సువార్త కూడా ఏంటో తెలుసా? డంబాలు. సువార్త కాదది.
వాట్ ఎ ప్యాథటిక్ కండిషన్ వీఆర్ ఇన్. డంబపు మాటలు. రెండవది కనుక మనం చూసినట్లయితే యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చెడ్డ మాటలు అంటున్నాడు. చెడ్డ సమాచారము, చెడ్డ మాటలు, వికెడ్ వర్డ్స్. ఇట్ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఇట్ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. చెడ్డ మాటలు, చెడ్డ సమాచారాన్ని మనము మోసుకెళ్ళేటటువంటి క్యారియర్స్గా, కొరియర్స్గా మనం ఉండకూడదు. ఆ తర్వాత పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కపటపు మాటలు. ఏ మాటలు అంటే ఇవి? కపటపు మాటలు, డిసీట్ఫుల్ వర్డ్స్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అతిశయ మాటలు, బోస్ట్ఫుల్, అతిశయ మాటలు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే వంకర మాటలు, ట్విస్టెడ్ వర్డ్స్, వంకర మాటలు. ఉన్నది ఒకటి, దాన్ని ట్విస్ట్ చేసి ఇంకొక విధంగా చెప్పటము, దాని యొక్క ఇంటెన్షన్ మార్చేయడం, దాన్ని చెప్పినటువంటి ఆ యొక్క భావాన్ని మార్చివేయడం. ట్విస్టెడ్, వంకర మాటలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసినట్లయితే గర్వపు మాటలు, ప్రైడ్ఫుల్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూస్తే వ్యర్థమైన మాటలు, వెయిన్ వర్డ్స్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32-34లో చూసినట్లయితే అక్కడ కూడా ఇచ్చకపు మాటలు అని రాస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? ఇట్ యాడ్స్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఇంకా ఎక్కువ కలహాన్ని ఎక్కువ చేస్తాయి, సమస్యలు ఇంకా ఎక్కువ చేస్తాయి. ప్రియమైన వారులారా, మనము కలహాలని మాన్పేవారుగా ఉండాలి, కానీ కలహాలని లేకపోతే ఆ యొక్క ఫైర్ని ఎక్కువ చేసేవారుగా ఉండకూడదు. బికాజ్ ఇట్ బర్న్స్ అదర్స్, ఇట్ హర్ట్స్ అదర్స్, ఇట్ డిస్ట్రాయ్స్ ద రిలేషన్షిప్స్. సంబంధ బాంధవ్యాల్ని పాడు చేస్తాయి, అవి సాక్ష్యాల్ని పాడు చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి. రెండవదిగా అక్కడ యానిమల్ గురించి చెప్తున్నాడు. అన్టేమ్డ్ యానిమల్స్ ఆర్ డేంజరస్ అండ్ పాయిజనస్. అవి చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి కూడా. ప్రమాదకరమైనటువంటి యానిమల్స్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా వైల్డ్ ఎలిఫెంట్స్ని? అవి ఇక చాలా కామ్గా ఉంటాయి. అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక్కసారిగా వాటికి పిచ్చి పట్టింది అనుకోండి, వైల్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవరు నిలబడలేరు దాని ముందు. కార్లను, బస్సులను, మోటార్ సైకిల్స్ను, మనుషులను, ఇక పొలాలను విచ్చలవిడిగా ఏది అడ్డొస్తే వాటిని మొత్తం నాశనం చేస్తే వెళ్తుంటాయి. బుల్స్ని చూసారా? ఎద్దులని, లేకపోతే ఇంకా చాలా బలముగా ఉండేటువంటి వాటిని ఒక్కసారి కనుక వైల్డ్గా అయిపోయినాయి అంటే దాని బలం ముందు ఎవరు నిలబడలేరు. There is strength in its muzzle and it destroys. కొన్ని పాయిజనస్ ఉంటాయి, కొమోడో డ్రాగన్స్ లాంటివి, లేకపోతే కోబ్రాస్ లాంటివి. వాటి నోట్లో, వాటి సలైవాలో ఏముంటుంది? There is poison in its mouth. వాటి నోట్లో విషం ఉంటుంది. ఆ నోటి నుంచి వచ్చేటువంటి ఆ లాలాజలం, ఆ సలైవా తగిలితేనే చాలట, దాంట్లో పాయిజన్ ఉంటుంది. సాధు చేయలేనటువంటి జంతువుల్లాగా మన మాటలట ఇతరులను డిస్ట్రాయ్ చేస్తాయి. మొట్టమొదటి మనం ఏం చూస్తామంటే ఇట్ హ్యాస్ పవర్ టు డైరెక్ట్. రెండోది ఇట్ హ్యాస్ పవర్ టు డిస్ట్రాయ్ లైక్ ఫైర్, వైల్డ్ ఫైర్, లైక్ వైల్డ్ యానిమల్స్. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ ద పవర్ టు డిలైట్. ఇతరుల్ని వాళ్ళు ఉత్తేజపరిచి సంతోషింపచేయగలిగినటువంటి శక్తి కూడా ఉందట. ఇక్కడ ఉపయోగించినటువంటి 2 ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా? నీటి ఊట, బుగ్గ. రెండవది చెట్టు. నీటి ఊట, బుగ్గ. ఈ రెండింటికి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటో తెలుసా? కామనాలిటీ ఏంటో తెలుసా? ఒకే ఊటలో నుంచి 2 రకాల నీళ్లు ఉబ్బకవు. ఉప్పు నీరు, చేదు నీరు, తీయని నీరు ఉబ్బకవు కదా. ఒకే ఊటలో నుంచి 2 రకాల నీళ్లు ఉబ్బకవు. ఒకే చెట్టుకు 2 రకాల కాయలు కాయవు. ఒకే ఊటలో నుంచి 2 రకాల నీళ్లు ఉబ్బకవు. ఒకే చెట్టుకు 2 వేరు రకాలైనటువంటి కాయలు కాయవు. అయితే ఈ నీరు దేనికయా అంటే టు గివ్ లైఫ్. లైఫ్ గివింగ్ పవర్ ఉంది వాటర్లో. అంతేకాకుండా ఈ వాటర్లో ఏముందంటే క్లెన్సింగ్ పవర్ ఉంది. ఇతరులను శుద్ధి చేయగలిగినటువంటి, ఆ జీవం ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ నీటిలో, ఈ ఊటలో ఉన్నదట. నీతిమంతుని యొక్క నోరు జీవపు ఊట అంటున్నాడు సామెతల గ్రంథం 10, 11, 13, 14లో. ఇట్ ఈస్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్.
ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ లాగా ఉండాలి. మనం నోరు తెరిస్తే ఒక ఊటలాగా, ఒక జలధారలాగా ఉండాలి. ఆ ఊటలో నుంచి ఏమి రావాలో తెలుసా? లివింగ్ వర్డ్స్, జీవాన్నిచ్చే మాటలు, పురికొల్పే మాటలు, బలపరిచే మాటలు, ఎంకరేజ్ చేసే మాటలు, సరిచేసే మాటలే. కానీ ఆ సరిచేయటంలో నెగిటివ్ క్రిటిక్ కాదు, పాజిటివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలి. జీవపు ఊట నీతిమంతుని నోరు. కాబట్టి ఒకే నోట్లో నుంచి ఆశీర్వచనము, శాపవచనము ఎలా సాధ్యము? ఒక్క నోటితో జీవము గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి ఆ యొక్క మనుషుని మనము శపిస్తూ దూషిస్తామన్నమాట. అది తగదు. అది ఊట అయితే ఒకే రకమైన ఊట రావాలి. అది చెట్టు అయితే ఒకే రకమైన ఫలము ఫలించాలి. రెండు రకాల ఫలాలు ఎలా సాధ్యము? రెండు రకాలైనటువంటి నీరు ఎలా ఉబుకుతాయి దాంట్లో నుంచి? కాబట్టి ఫైనల్ కంక్లూషన్ ఏంటో తెలుసా? కంక్లూషన్, మన యొక్క నోటి మాటలను మనము ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మ ఆధీనంలోనికి సమర్పించుకోవాలి. దేవా, ఇదిగో నా లైఫ్ యొక్క, నా మాటల యొక్క ఫుల్ కంట్రోల్ మీకు నేను అప్పగిస్తా ఉన్నాను. నా నోటిని కాచుకోవడానికి నాకు సహాయం చేయి, సహాయం చేయి. పౌలు భక్తుడు కూడా తన యొక్క పత్రికల్లో మాటల గురించి రాస్తా వచ్చాడు. అవి చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఒకవేళ వస్తే ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరిచిన వారు అవుతారు. దట్స్ అ కంటిన్యూషన్. చూడండి అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయో. వినువారికి మేలుకరమైన మాటలు పలకాలి. రెండవది అవసరాన్ని బట్టి పలకాలి. క్షేమాభివృద్ధికరమైనవి పలకాలి. అనుకూల వచనమే పలకాలి. ఒక్క మాటలోనే 4 క్వాలిటీస్ చెప్పాడు. మళ్ళీ చెప్పండి, ఎలా ఉండాలంటే మన మాటలు? మేలుకరమైనవి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనవి, అనుకూలమైనటువంటి వచనాలు. అనుకూలమైనవి, క్షేమాభివృద్ధికరమైనవి. అవసరం ఉంటేనే మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడద్దు. నిజమైన దీనుడు ఎవరో తెలుసా? a humble man. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు నోరు తెరవాలో తెలిసిన వాడట. మనం నోరు తెరవాల్సినప్పుడు మౌనంగా ఉంటాం, మౌనంగా ఉండాల్సినప్పుడు నోరు తెరుస్తాం. నో, దట్స్ నాట్. కొంతమంది మాట్లాడటం స్టార్ట్ చేస్తే మన మనసులో, హృదయంలో ఇంకెప్పుడు ఆపుతాడు రా బాబు ఈయన. ఇంకా రెండోసారి కనుక మనం అతను కనపడితే పారిపోతాం అనమాట. దట్స్ నాట్ థింగ్. మితముగా మాట్లాడాలి, అనుకూలముగా మాట్లాడాలి, ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి, మేలుకరమైన మాటలు మాట్లాడాలి. దుర్భాషలు ఏవి నోట రానివ్వద్దు. అది చేదు నీరు, ఇది మంచి నీరు. ఈ ఊటలో ఒకే నీరు ఉబకాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొలస్సీ 4:6. ఎలాగూ ప్రత్యుత్తరమివ్వలనో అది మీకు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండవలను. ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఇన్ ఎవ్రీ సిట్యువేషన్. కోపం ఉన్నా, కోపం లేకపోయినా. అర్థమవుతుందా? ఇరిటేషన్ ఉన్నా, కామ్గా ఉన్నా, మూడు బాగున్నా, బాగలేకపోయినా. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ మీ మాటలు రుచికరమైనవిగా ఉండాలి, ఉప్పు వేసినట్లు. అంతేకాకుండా కృపాసహితముగా ఉండాలి. గ్రేస్ఫుల్ వర్డ్స్ మాట్లాడాలట. గ్రేస్ఫుల్ వర్డ్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరొక మాట మనకు తెలిసిందే. 4వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తా ఉంది? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ట్రూత్ఫుల్ అండ్ లవింగ్ వర్డ్స్. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి,
అనుకూల వచనము మాట్లాడాలి, మేలుకరమైన మాటలు మాట్లాడాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. ఉప్పు వేసినట్టుగా రుచికరముగా ఉండాలి, అవి కృపాసహితముగా ఉండాలి, సత్యమైనవిగా ఉండాలి, వాటిని ప్రేమతో చెప్పాలి. కాబట్టి ప్రాక్టికల్ కంక్లూషన్ ఏంటంటే, మనం ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈజ్ ఇట్ ట్రూ అని పరీక్ష చేసుకోవాలంట. ఫస్ట్ థింగ్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? ఇది సత్యమా? ఎవరో చెప్పిన మాటలు ఎప్పుడు పలకొద్దు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ప్రాపగండా చేయొద్దు. నీ చెవులతో నువ్వు విని దాన్ని రూఢి చేసుకుంటే తప్ప దాన్ని నువ్వు నమ్మొద్దు. గాసిపింగ్ అనే దాన్ని అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా సరే గాసిప్ చేస్తూ ఉంటే మీకు వచ్చి ఎవరి మీదో మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారనుకోండి, ఎవరి మీదో మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారనుకోండి, సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మీరు చెప్తారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎవరి మీదో చెప్పిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ మీద చెప్తారు. సింపుల్ యాజ్ దట్. డోంట్ ఎంటర్టైన్. నీకు ఇది తెలుసా, ఇది నిజమా, నీకు వినపడిందా, నీకు తెలిసిందా, అంట కదా, ఇలా అంట కదా, అలా అంట కదా, వారు చెప్పారు, వీరు చెప్పారు. నాన్ సెన్స్. క్లోజ్ ఇట్ దేర్. గద్దించాలి వాళ్ళని, హెచ్చరించాలి వాళ్ళని. రెండోసారి ఇటువంటి మాటలు నా దగ్గర తీసుకురావద్దు. మీరు ఏదైనా ఉంటే క్షేమకరమైన మాటలు చెప్పండి, మేలైన మాటలు చెప్పండి, ఇతరులను బిల్డ్ చేసే మాటలు చెప్పండి. వాళ్ళలో దేవుని స్తుతించగలిగినటువంటి ఏరియాస్ చాలా ఉంటాయి, అవి మాట్లాడుకుందాం. మనం దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప గురించి మాట్లాడుకుందాం. బర్నబా హృదయం ఏంటి? ఇతరులో దేవుని కృపను చూసి సంతోషించేవాడు. అసలు ఆ కృపను చూసే కళ్ళే లేవు మనకి, ఇంకా నోరు ఎట్లా వస్తుంది మాట్లాడటానికి? Let us have eyes to see the grace of God in others, and then we speak on that. అప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకుంటాం, ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకుంటాం, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాం. ఈజ్ ఇట్ ట్రూ? ఫస్ట్ కండిషన్. రెండవది, ఈజ్ ఇట్ నీడ్ఫుల్? ఇది అవసరమా? అది సత్యమే అయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అది అవసరం లేదు. అప్రస్తుతము అంటారు కదా తెలుగులో, అప్రస్తుతం. దట్స్ నాట్ నీడ్ఫుల్. దాని గురించి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, దో ఇట్ ఈస్ ట్రూత్. మూడవది ఏంటో తెలుసా? ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? అది ఇతరులకు సహాయకరంగా ఉండగలదా, మేలుకరంగా ఉండగలదా? 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి బిఫోర్ వి ఓపెన్ అవర్ మౌత్, బిఫోర్ వి స్పీక్. మొట్టమొదటి, ఈజ్ ఇట్ ట్రూత్? రెండవది, ఈజ్ ఇట్ నీడ్ఫుల్? మూడవది, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? అది ఇతరులకు ప్రయోజనకరమైందా, మేలుకరమైందా, అవసరమైనదా, సత్యమైన? ఇవి 3 టెస్టులు పాస్ అవ్వకుండా లెట్ us not speak.